హలో ఎవరీవన్, ప్రస్తుతం ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తురకపాలానికి సంబంధించిన మరణాలు నిజంగా హాట్ టాపిక్గా మారాయనే చెప్పాలి. సో ఎందుకు చనిపోతున్నారు ఏంటి అనేది, అంతేకాదు అసలుకి అక్కడ ఏం జరుగుతుంది, సో దీని వెనక అసలు ఏముందో ఒకసారి మనం కూడా క్లుప్తంగా వివరించుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఈ మరణాలు ఏంటి సార్ అసలు ఇలా జరుగుతున్నాయి? ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళడానికే భయపడుతున్నారు ఎవరు. అవును, ఆ ఊరికి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి అక్కడ ప్రచారం కూడా చేస్తున్నారు. అవును, ఎందుకంటే ఆ ఊరికి వెళ్తే ఆ వైరస్ ఒకవేళ సోకుతుందేమో, ప్రాణం పోతుందేమో అని. ఎందుకు 3 నెలల వ్యవధిలో దాదాపు 40 మంది చనిపోయారని చెప్పి తెలుస్తుంది. అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చినటువంటి లెక్క. ఇది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో రకరకాలుగా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి అక్కడ మరణ మృదంగం కొనసాగిస్తుంది ఆ వైరస్ అనేది వచ్చినటువంటి న్యూస్. సో ఆ న్యూస్ని మనం కూడా ఇచ్చాం. సార్. అయితే ఇప్పుడు అక్కడ ఒక బొడ్రాయి దగ్గర ఏదో పూజలు చేశారు, దాని ఎఫెక్టే ఇట్లా ఒక సైడ్ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుందని కూడా టాక్ వస్తుంది సార్. ఇప్పుడు అక్కడ వైరస్ సోకింది. వైరస్ సోకిన తర్వాత ఆ గ్రామం వైపు చూడలా వైద్య ఆరోగ్య శాఖ. మీడియాలో వచ్చేంత వరకు అటువైపు చూడలా, శ్రద్ధ పెట్టల వైద్య ఆరోగ్య శాఖ. ఎప్పుడైతే మీడియాలో వచ్చిందో, మీడియాలో వచ్చిన తర్వాత హడావుడిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అక్కడికి వెళ్ళటం జరిగింది. అలాగే ప్రత్యేక బృందాలని అక్కడ ఏర్పాటు చేసి 11 వైద్య బృందాలను ఏర్పాటు చేసి అసలు ఆ వైరస్ ఏంటి అనే దాని మీద అన్వేషణ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇతిమిద్దంగా అంటే స్పష్టంగా ఇది ఆ వైరస్ అనేది నిర్ధారణ చేయలేదు. కేవలం ఫలాని వైరస్ అయి ఉంటుందని చెప్పి అనుమానిస్తున్నారు. ఇది సూడోమోనాస్లో ఒక వేరియంట్ ఉంది, ఆ వేరియంట్ అది అయి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు తప్పితే ఫలాని వైరస్ అని ఇంతవరకు ఫైనల్ చేయాల. ఓకే, అంటే ఇప్పుడు ఈ 40 డెత్స్లో అంటే ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఏమన్నా చూసుకోవచ్చు సార్? అంటే ఏజ్ ఆల్మోస్ట్ 50 అరౌండ్ 50 ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారని చెప్పి తెలుస్తుంది. ఓకే. సో ఆ మరణాలకి కారణం వైరస్ అని చెప్పి అంటున్నారు. ఆ వైరస్ ఏంటనేది తెలియట్లా. ఆ వైరస్ యొక్క లక్షణాలు ఏంటంటే తలనొప్పి, విరోచనాలు, బాడీ పెయిన్స్, తర్వాత కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. సో అల్టిమేట్గా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి శ్వాస ఆగిపోవటం, ఆ కారణంగా చనిపోవటం అనేది చెప్తున్నారు. లాస్ట్కి ఏ పరిస్థితికి వెళ్ళిందంటే తురకపాలెం పరిస్థితి. ఆ ఊర్లో ఎవరో అన్నం ఉండొద్దు, ఆ ఊర్లో లభించిన మంచినీళ్ళు ఎవరు తాగొద్దు, మేమే ఆహారాన్ని సప్లై చేస్తాం, మేము ఇచ్చినటువంటి వాటర్నే తాగండి అని చెప్పి ప్రభుత్వం చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే అంత సీరియస్గా ఉన్నటువంటి ఇష్యూని తొలి రోజుల్లోనే ఐడెంటిఫై చేసి కానీ కంట్రోల్ చేసినట్టు ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అంతే అంటారు. కానీ ఆలస్యంగా మేలుకొంది ప్రభుత్వం. వైద్య బృందాలని పంపించింది ఆ గ్రామానికి. ఏ వైద్య బృందాలని, లోకల్గా ఉండేటువంటి వైద్య బృందాలనే కాదు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక వైద్య బృందాలు కూడా తురకపాలెంలో ఇప్పుడు అక్కడ రీసెర్చ్ చేస్తున్నాయి. అలాగే ఎయిమ్స్కి సంబంధించిన డాక్టర్స్ వీళ్ళందరూ అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు. 11 బృందాలుగా ఏర్పడి రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 60 పైన శాంపిల్స్ తీశారంట. బ్లడ్ శాంపిల్స్ కానీ, వాటర్ శాంపిల్స్ కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి ల్యాండ్ శాంపిల్స్ కానీ, లేదా ఇతరత్ర ఏదైనా సరే వైద్యానికి సంబంధించి దాన్ని రీసెర్చ్ చేయడానికి, దాన్ని ఐడెంటిఫై చేయడానికి అవసరమైనటువంటి శాంపిల్స్ అన్నింటినీ దాదాపు 60 పైగా తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. సార్ ల్యాండ్ నుంచి కూడా ఏదో వైరస్ అన్నట్టుగా కూడా డిస్కషన్స్ వచ్చాయి సార్. అంటే రకరకాలు చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని ఏమో మూఢనమ్మకాలు ఉంటాయి, కొన్ని అనుమానాలు ఉంటాయి, కొన్ని ఏమో తెలియనితనంగా ఉంటాయి ఇలాంటివి వచ్చినప్పుడు. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా వచ్చిన సమయంలో ఎవరైనా కరోనా వచ్చిందనగానే మొత్తం బ్లాక్ చేసేది వాళ్ళు. అటువైపు ఎవరు వెళ్ళటానికి లేదు, నిషేధం అన్నట్టుగా బోర్డులు పెట్టేవాళ్ళు. ఆ దగ్గరకు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కదా కరోనా తొలి రోజుల్లో, ఫస్ట్ కరోనా అప్పుడు. సో ఇప్పుడు తురకపాలెంలో కూడా అదే పరిస్థితి. తురకపాలెం అసలు ఎవరు వెళ్ళొద్దని చెప్తున్నారు. అది పాకిస్తాన్ బోర్డర్ లాగా చేసి పడేశారు. గతంలో మనం కరోనా అప్పుడు కూడా చూసాం, అది పాకిస్తాన్ బోర్డర్ లాగా మొత్తం పోలీసు బారికేడ్లు వేసేవాళ్ళు, బారికేడ్లు కట్టేవాళ్ళు అటు వెళ్లకుండా. సో ఇప్పుడు తురకపాలెంలో పరిస్థితి అలా ఉంటే, ఇంకొక వైపు తాజాగా చూస్తే కనుక విజయవాడలో కొన్ని ఏరియాల్లో విరోచనాలు, వాంతులతోటి మంచాన్ని పెట్టారు అనేక మంది. దేని కారణంగా అంటే అదొక వైరస్ అని చెప్పి ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రతినిధులు వాళ్ళందరూ విజయవాడలో ఆ కాలనీలకు వెళ్ళి పరిశీలిస్తున్నారు. కాకపోతే పరిస్థితి కంట్రోల్లో ఉందని చెప్తున్నారు. దేని కారణంగా వచ్చిందంటే ఇప్పటివరకు అక్కడ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. డయేరియా అంటున్నారు. సార్ అయితే ఈ తురకపాలెం ఇష్యూ ఒకవేళ అది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా సార్? మనం చెప్పలేం కదా. వైరస్ ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత అది
స్ప్రెడ్ అయ్యే వైరసా, అసలు కంట్రోల్ కానటువంటి వైరసా మనం చెప్పలేము. ఇప్పుడు విజయవాడలో డయేరియా వచ్చింది అంటున్నారు. ఇప్పుడు తురకపాలెంలో కనిపిస్తున్నటువంటి సింటమ్స్ ఆ వైరస్ ఎఫెక్ట్ దాన్ని చూస్తే కనుక వాళ్ళు ఏమంటున్నారు, ఇది సూడోమోనాస్లో ఒక వేరియంట్ అయి ఉండొచ్చు, అదేదో చెప్పారు ఒక వైరస్ పేరు, సూడోమోనాస్లో ఒక వైరస్ అయి ఉండొచ్చు అని చెప్పి చెబుతున్నారు. ఇంకొక వైపు ఏంటి, ఈ కీళ్ళు అవన్నీ నొప్పులు ఉన్నాయి కాబట్టి ఇది చికెన్ గుండెమో అని చెప్పి ఇంకొక చెబుతున్నారు. అందుకే నేను చెప్తుంది, దీని మీద ఒక నిర్ధారణకి రాలేదు. ఒకటి. రెండు ఏంటంటే అక్కడ ఏదో ఆర్ఎంపీ డాక్టర్లు, జనరల్గా విలేజెస్లో ఏదన్నా బాగాలేకపోతే కనుక ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఆర్ఎంపీ డాక్టర్లు సహజంగా వాడేటువంటి మెడిసిన్స్ ఏంటి, 2-3 ఉంటాయి. ఏముంటాయి, జ్వరం వస్తే డోలో 650, లేదంటే జలుబు వచ్చిందంటే సిట్రిజన్, లేదు నాకు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అంటే ఏదో ఎర్రముందు ఒకటి తీసుకొని వేస్తాడు యాంటీబయాటిక్. ఈ 3 తప్ప ఏది వాడరు, అన్ని జబ్బులకి అదే వాడతాడు. యాంటీబయాటిక్ వేసినప్పుడు ఏంటంటే జబ్బు ఏదైనా సరే కొంచెం రిలీఫ్ అన్నట్టు మనకు కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు ఏంటి, అక్కడ ఉండేటువంటి ఆర్ఎంపీలు టార్గెట్ చేస్తున్నారు. ఈ ఆర్ఎంపీలు చేశారు, ఈ కొంతమంది ఆర్ఎంపీలు గల అనవసరమైన మెడిసిన్స్ ఇచ్చేసి వీళ్ళకి లేనిపోయిన జబ్బులు తీసుకొచ్చారు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరో ఒకరి మీద నెపం మోపాలి. ఆ వైరస్ ఏందో తెలియట్లా, ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లా, కానీ అది ఎందుకు వచ్చిందో చెప్పలేకపోతున్నారు. కొన్ని రోజులు ఏమన్నారు, అది వాటర్ వల్ల వచ్చింది, కంటామినేషన్ వాటరు, ఆ పైప్ లైన్లో ఆ ఊరికి వెళ్ళేటువంటి మంచినీళ్ళ పైప్ లైన్లో డ్రైనేజ్ వాటర్ కలిసినాయి, అందువల్ల వచ్చిందని చెప్పి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి. కొన్ని రోజులు ఏమన్నారు, ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందేమో అని చెప్పి కొన్ని రోజులు అన్నారు. సో ఇట్లా రకరకాలుగా ఏం చెప్పినా కానీ ఒక వైరస్తో ఒకే గ్రామంలో 3 నెలల వ్యవధిలో 60 మంది చనిపోయారని అంటే అది భయంకరమైనటువంటి వైరస్ కిందే పరిగణించాలి కదా. అందుకే ఇప్పుడు లేట్గానైనా సరే ఢిల్లీ నుంచి వచ్చేసి వైద్య బృందం అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంది. అయితే అక్కడ ఏదో పూజలు చేయించారు, దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుంది? దాని ఎఫెక్ట్ కాదు, జనరల్గా ఏంటంటే ఊర్లో ఏదన్నా ఇలాంటి డయేరియా కానీ లేదంటే ఇలాంటి మ్యాసివ్ వ్యాధులు వచ్చి చనిపోయినటువంటి సందర్భంలో ఒక నమ్మకం ఏంటంటే పోలేరమ్మ జాతర చేయటం, పోలేరమ్మకి బలులు ఇవ్వటం, బొడ్రాయి దగ్గర బుడ్రాయి వేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవి అనాదిగా వస్తున్నటువంటి కొన్ని నమ్మకాలు ఇవి. సార్ బట్ ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ కున్న క్రిస్టియన్సే చనిపోయారు, సో ఇటు పక్క నుండే హిందూస్ చనిపోలేదు అన్నట్టు కూడా మనం వీడియోలో చూస్తున్నాం. దీనికి రకరకాలుగా చెప్తున్నారు. ఇది నిన్నగాక మొన్న ఒక అఘోరి ఎవరో అక్కడ రాజధాని దగ్గరలో పూజలు చేశారు అర్ధరాత్రి వేళ అని చెప్పేసి నిన్న మొన్న న్యూస్ వచ్చింది. ఇది రాజధానిని ఆపేయటానికి కొంతమంది కుట్రబండి ఇలాంటి పూజలు చేపిస్తున్నారు, అఘోరీ పూజలు చేపిస్తున్నారు అనేది కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, లేదు రాజధానిని అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని అంతమొందించడానికి అఘోరీ చేత పూజలు చేపిస్తున్నారని కొంతమంది అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత వస్తున్నటువంటి గాసిప్స్, ఎవరికి తోచిన విధంగా అంటే వాళ్ళు. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ తీసుకొని దానికి కొద్దిగా పసుపు కుంకుమ రాసి అక్కడ వేసామనుకోండి, జనరల్గా ఏమనుకుంటారు, ఏదో పూజలు జరిగినాయి, ఇక్కడ తాంత్రిక పూజలు జరిగినాయి, ఇక్కడ ఏదో జరిగింది, సంథింగ్ ఏదో చేయాలని చేశారు, చేతబడి చేశారు, ఇలాంటి ఫీలింగ్స్ జనరల్గా అనాదిగా వస్తున్నటువంటి ఇవి. కాబట్టి వీటిని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సైంటిఫిక్గా వైద్యులు దాన్ని నిర్ధారించి దానికి మెడిసిన్ ఏది అని కనుక్కొని వాడితే కంట్రోల్ అవుతుంది. అదర్వైజ్ కంట్రోల్ కాదు. పూజలు పునస్కారాలకి కంట్రోల్ అవుతాయా, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని చెప్పి ఒక సామెత ఉంది పెద్దలు. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని అంటుంటారు. మంత్రాలకి చింతకాయలు అయితే రాలేవు, కానీ కొన్ని మంత్రాలలో ఉండేటువంటి సౌండ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మనకు కొన్ని మంత్రాలు ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది, లేదా లలితా సహస్రనామం ఉంది, లేదా ముస్లిమ్స్ చదివేటువంటి నమాజ్ ఉంది. ఇది చదివేటప్పుడు ఏమవుతుందంటే, లేదా వాళ్ళు క్రిస్టియన్స్ చేసిన ప్రార్థన ఉంది, ఇవి చదివేటప్పుడు ఏంటంటే కొన్ని సౌండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సౌండ్స్ పాజిటివ్నెస్ని తీసుకొస్తాయి. ఇది సైన్స్ చెప్పింది, ఇది నేను చెప్పడం కాదు, సైన్స్ నిర్ధారించింది. ఇప్పుడు మన మొత్తం ప్రకృతి మొత్తం మనది ఈ స్వరాలతోటి సౌండ్స్ తోటి ఉంటుంది. ఇప్పుడు మనకి పాట స్వరాలు తెలియదు మనకి, లేదా మనకి దానికి ఏమీ తెలియదు, మనకి మ్యూజిక్ తెలియదు, ఏమీ తెలియదు. మన పాట విన్న తర్వాత ఇది బాగుంది బాగలేదని చెప్పి ప్రతి వాళ్ళు చెబుతారుగా. ఎలా చెప్తున్నారు? ఇది ప్రకృతిలో ఉండేటువంటి ఒక బ్యూటీనెస్ సౌండ్స్ తోటి ఏర్పడింది. సో అలాగే మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అనేది అది సామెత. అది చింతకాయలు అయితే రాలేవు, కానీ కొన్ని మంత్రాలు జపించినప్పుడు మన నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు మనం పలికేటప్పుడు రకరకాల పదాలు పలికేటప్పుడు కొన్ని నర్వస్ యాక్టివ్ అవుతుంటాయి, అది మనకు తెలీదు. సో ఇది కొంత మళ్ళీ ఇదొక సపరేట్ సబ్జెక్ట్. సో కాబట్టి ఇవన్నీ మంత్రాలు, తంత్రాలు, శాతబడులు,
ఇవన్నీ ఒక మూఢనమ్మకాల కింద మనం భావించాలి. అలాగే నమ్మకాల కింద కూడా భావించాలి. కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని సనాతన పద్ధతులు. ఓకే, ఇవన్నీ కొన్ని ఉపయోగపడతాయి. కొంతమంది ఇప్పుడు ఆ పోలేరమ్మకి జాతర చేస్తే తగ్గిపోద్ది అనుకుంటారు. సో ఇప్పుడు ఏదైనా సరే సైంటిఫిక్గా ప్రూవ్ అయినప్పుడు మనం నమ్ముతాం. అదర్వైజ్ మన కళ్ళకి చూసి మనం నమ్మి మనకు అర్థమైనప్పుడే మనం నమ్ముతాం అది నిజమని. అప్పటి వరకు ఏంటి, మనం దైవం మీద వేస్తుంటాం అన్ని. అలాగే ఇప్పుడు తురకపాలెం ఇష్యూ కూడా ఇప్పుడు ఎవరి మీద వేయాలి? కొన్ని రోజులేమో ఆర్ఎంపీల మీద వేశారు, కొన్ని రోజుల మీదేమో ఇదేదో శక్తులు వచ్చేసినాయి, నెగిటివ్ శక్తులు వచ్చేసినాయి అని చెప్పి కొన్ని రోజులు అది నడిపారు. సో ఏదైనా సరే అక్కడైతే పరిస్థితి కంట్రోల్ రాలేదు. కాకపోతే తొలి రోజుల్లోనే అంటే ఇమీడియట్గా కనుక రెస్పాండ్ ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ కొంతవరకు నష్టం నివారణ ఉండేది. కానీ ఇది చేదాటిపోయిందని అంటున్నారు. దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అక్కడ వాళ్ళకి ఫుడ్ అది పంపించడం ఇవన్నీ చేస్తున్నారు. చేయగలిగినంత ప్రభుత్వం చేస్తుంది. మరి అది ఐడెంటిఫై అవుతుందో లేదో చూడాలి. కాకపోతే ఇప్పుడు విజయవాడలో కూడా వాంతులు విరోచనాలతోటి డయేరియాతోటి బాధపడుతున్నారని అంటున్నారు. అది కంట్రోల్లోకి వచ్చిందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో చూడాలి. వైద్య బృందాలు అధ్యయనం చేస్తున్నారు కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ.